తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో డైరెక్ట్ గా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావును సజ్జనార్ స్వయంగా విచారించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావును 12 సార్లు విచారించింది సిట్ బృందం. మరోసారి నిన్నటి నుంచి ప్రభాకర్ రావును విచారించడం ప్రారంభించింది సజ్జనార్ నేతృత్వంలోని సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెర వెనుక ఉన్న అసలు పాత్రధారులు ఎవరనేది ఆరా తీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. సజ్జనార్ నేతృత్వంలో 3 ఐపీఎస్ అధికారులు 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. 3 ఐపీఎస్ అధికారులతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో మిగతా నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో కలిసి ప్రభాకర్ రావుని విచారించనున్నట్లు తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ ఆధారాలను ధ్వంసం చేయడం వెనుక ఉన్న కుట్రలు ఏంటి అన్న అంశాలపైన ప్రధానంగా సిట్ ఫోకస్ చేయనుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సిట్ చీఫ్ గా సజ్జనార్ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, సిట్ చీఫ్ సజ్జనార్ గతంలో ఎక్కడైనా కలిసి పనిచేశారా? ఇద్దరు కలిసి ఏదైనా కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? సజ్జనార్నే సిట్ చీఫ్ గా డీజీపీ లేదా ప్రభుత్వం ఎంచుకోవడానికి కారణం ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు విచారణలో డైరెక్ట్ గా సజ్జనారే ఎంట్రీ ఇవ్వనున్నారా? ఒకవేళ సజ్జనార్ విచారిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఇస్రాదిక ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేయడం, అందుకు సజ్జనార్ నేతృత్వంలో ఈ బృందాన్ని ప్రత్యేక 9 మందితో, అందులో 3 ఐపీఎస్ అధికారులతో సిట్ను ఏర్పాటు చేయడం కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు విచారణకు సరిగా సహకరించడం లేదన్న అంశాన్ని సుప్రీంకోర్టు కూడా గతంలో విచారించినటువంటి సిట్ బృందం పేర్కొంది. అందులో భాగంగానే మరో వారం రోజులు కస్టోడియల్ విచారణకు అనుమతించింది. సో ఈ వారం రోజుల కస్టోడియల్ విచారణలో కూడా కొన్ని కీలక అంశాలను రాబట్టాలని కూడా ఇటు పోలీస్ శాఖ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయానికి సిట్ కార్యాలయాన్ని, ప్రత్యేక సిట్ కార్యాలయాన్ని మార్చే యోచనలో కూడా ఉన్నారు. ఇందులో ఒక స్పెషల్గా ఒక రూమ్ని ప్రభాకర్ రావుని విచారించేందుకు కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రభాకర్ రావుని గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇటు రాధాకిషన్ రావు, వీళ్ళందరూని ముఖాముఖిగా కన్ఫంట్రేషన్ ద్వారా కూడా విచారించాలని నూతన సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ బషీర్బాగ్లో ప్రత్యేక కార్యాలయాన్ని, సిట్ కార్యాలయాన్ని ఇక్కడికి మార్చనున్నారు. ఇక్కడ ఒక రూమ్ని ప్రత్యేకంగా ప్రభాకర్ రావుని విచారించేందుకు సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. నేరుగా సజ్జనార్ రేపటి నుంచి, ఎందుకంటే ఈరోజు ఆదివారం, రేపటి నుంచి కూడా సజ్జనార్ నేరుగా ప్రభాకర్ రావుని విచారించాలని భావిస్తున్నారు. ఇందులో కీలకంగా గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా విచారించడంతో పాటుగా సాక్షులు, ఎందుకంటే కీలక రాజకీయ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా కూడా గతంలో వారి యొక్క సాక్షుల వాంగ్మూలాలు కూడా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఆ సాక్షుల స్టేట్మెంట్ని గతంలో ఈ కేసులో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించడంతో పాటుగా గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ గా ఒక టీం ని ఏర్పాటు చేశారు. సో అందులో ప్రణీత్ రావు కూడా కొంత కీలక సమాచారాన్ని గతంలో సిట్ విచారించిన సందర్భంగా ఇచ్చారు. దాని ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని విచారించాలని కూడా నూతన సిట్ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాధిక, సాగర్, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ఎప్పుడు విచారించే ఛాన్స్ ఉంది? ఒకవేళ విచారిస్తే ఎటువంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది? అలాగే సిట్ చీఫ్ గా సజ్జనార్ని ఎంచుకోవడానికి గల కారణాలేంటి? ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్ సిపిగా సజ్జనార్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో ఆయన కొన్ని కీలక సంచలన కేసుల దర్యాప్తులో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అందుకే సజ్జనార్కు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. మరో 3 వివిధ రంగాలు, ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఈ సిట్ నూతన కమిటీలో కూడా 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అందులో వెస్ట్ జోన్ డీసీపీగా గతంలో
సిట్ ఆధ్వర్యంలో ప్రభాకర్ రావుని విచారించిన అనుభవం విజయ్ కుమార్కు ఉంది. మొదటి నుంచి కూడా తాను ఈ కేసును పూర్తిగా స్టడీ చేశారు. సో దాంతో పాటుగా అంబర్ కిషోర్కి, రితిరాజ్కు లీగల్ పాయింట్స్ ఏంటి, టెక్నికల్ పాయింట్స్ ఏంటి, ఇందులో ఈ కేసులో కొంత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే FSL నివేదిక సిద్ధమైంది, సాక్షుల నివేదికలు ఉన్నాయి, సాక్షుల స్టేట్మెంట్లు ఉన్నాయి, నిందితుల స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటన్నిటిని ముందుంచి వివిధ 3 కోణాలలో ఈ కేసును దర్యాప్తు చేయాలని చెప్పి భావిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా ట్యాపింగ్ చేశారు, వాటిని ఆధారాలు ఎలా ధ్వంసం చేశారు, వీటితో పాటుగా లీగల్గా ఎలా తప్పించుకునే ప్రయత్నాలు చేశారా అంశాలు, ఇటు మరోవైపు ఎవరెవరి పాత్ర ఉంది దీని తెర వెనుక అనేది, ఈ 3 కోణాలలో ముగ్గురు IPS అధికారులు ప్రత్యేక బృందాలుగా విచారించాలని చెప్పి కూడా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే 3 బృందాలు ఇప్పటికే సిద్ధం చేసినట్లే కూడా తెలుస్తుంది. రేపటి నుంచి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావులను పిలిపించి ఇదే బషీర్బాగ్లోని సిట్ కార్యాలయంలో ప్రభాకర్ రావుని ముందుంచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరుగా సజ్జనార్ స్వీపీ స్వయంగా ప్రభాకర్ రావుని రేపటి నుంచి విచారించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.